నమస్తే సార్. నమస్తే. నాదళ్ళ బుద్ధి ప్రసాద్. 2 రోజులు బట్టి ఒక వార్త మాత్రం హల్చల్ అవుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం లడ్డు దాంట్లో కొవ్వును కలపడం, ఇలా వ్యర్థమైన విషయాలు చేయడం, హిందూ సాంప్రదాయం దెబ్బతీసేలా ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటి సార్ అసలు ఏం చెప్పడం? ఏం చెప్తాం సార్, పోయిన ప్రభుత్వం వాళ్ళు కొమ్మెక్కయి మన దుత్పారం చేసి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం అది. అసలు ప్రసాదం అంటే ఏంటి? మనం ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర ప్రసాదం అంటే ఎంతో ప్రేమైన ప్రసాదం అది. అలాంటి పనులు చేసిన వాళ్ళు అసలు భూమి మీద ఉంటారు. వాళ్ళు ఒకటా రెండా కోట్ల మంది పట్టుకెళ్తారు. ప్రసాదంలో కూడా కలిసి వెళ్ళిపోయి అందుకే ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళ అడ్రస్ లేకుండా పోవటం చేసిన పనులు వాళ్ళకే దెబ్బ కొట్టేది. ఏమంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వరదలో ఫ్లడ్స్, వైజాగ్ తుఫాను వచ్చినప్పుడు కూడా నడిచి రాజమండ్రి నుంచి అంచెలంచెలుగా నడిచి వెళ్ళి ఆయన చేసిన కృతజ్ఞత ఉంచుకొని ఈ మన జగన్ పరిపాలనలో కూడా ఆ వైజాగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు కోరుకుని శభాష్ అనిపించారు. ఇవాళ మన విజయవాడ ఈ జిల్లాలో ఇలా వచ్చినాయి ఫ్లడ్, మళ్ళీ జీవితంలో అసలు ఈయనకి ఎదుర్కొనే మనిషి ఇంకోటి ఉండడం, మానవత్వం ఉండేవాడు ఎవడో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఆయన కింద ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉంటారు చింతమనేని ప్రభాకర్ గారు, మేము తన్ని పెట్టి 5 గారింటికి లేచేవాళ్ళం. తుఫాను వరద వచ్చిన ఇంట్లో కాలు బయట పెట్టలేదు. టీవీ చూస్తుంటే చింతమనేని ప్రభాకర్ 2 1 గంటకు లేచి ఆళ్ళ ఫోన్లు చేసి ఏళ్ళ ఫోన్లు చేసి ప్యాంటు మోకాళ్ళ దాకా మడిచి ఎంత కృషి చేశారండి నిజంగా. అసలు మా సొంత శాలల్లో ఉన్న రైతులే ఎల్లో పేరు చేను మునిగితే బతుకుంటే తర్వాత చూద్దామని వాళ్ళు పిల్లలు వదిలేసి అసలు వాళ్ళు చేసిన కృషి పడవల్లో వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి ప్రాణాన్ని తెగించి ఇంత చేస్తే ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని ఎప్పుడు కాదనుకోరు. అందులో చింతమనేని ప్రభాకర్ గారు అడవికి సింహం రాజు, మా దెందులూరు నియోజకవర్గానికి సింహం, ఆంధ్రప్రదేశ్ కూడా సింహం అని అంత వర్తుంది ఆయనలో. ఆయన ఎంత స్పీడ్గా చేస్తాడు, ఆయన కోరుకుంది ఏదైనా చేస్తాడు. కొంచెం తొందరపాటు ఉందని ప్రజలు అంటారు కానీ ఆ మాత్రం లేకపోతే డేరు ఉండాలి. డేరు ఉండేవాళ్ళే ఏదైనా సాధిస్తారు మామూలు ప్రజలు. ఆయన నిజంగా మహానుభావుడు. చంద్రబాబు నాయుడు అంతే, మా రాష్ట్ర చంద్రబాబు నాయుడు, మా దెందూరు నియోజకవర్గానికి చింతమనేని ప్రభాకర్ గారు ఎంతమంది ప్రజలు మెచ్చుకుంటున్నారో వాళ్ళ అసలు మనస్ఫూర్తిగా ఎంత ఉందాగా పడుకుంటున్నారు ఇళ్లలో. నిజంగా ఫ్లడ్ రేసుల్లో టెంట్లు వేసి మన బుడమేరు పూడ్చిన గండ్లు అక్కడ వర్షంలో ఉండి అసలు అంత ఫ్లడ్లు ఆపటం అంటే సామాన్యమైన శక్తి అండి. అది ఎంత కృషి చేస్తే గళ్ళు అవుతాయండి. మనం చేలో బోధి కట్టలేము తలకిందులుగా వస్తే. నిజంగా మహానుభావులు ఎప్పుడు భగవంతుడు ఆరోగ్యాలు చల్లగా కాపాడాలి బాబు. చంద్రబాబు ప్రభాకర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఈ కూటమిలో ఉన్న అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బురద జల్లి రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే అనుకున్న రికార్డును బద్దలు కొట్టేలా పనులు చేస్తూ ఉంది. ప్రజలకి ఏది అవసరమో దాన్ని పర్ఫెక్ట్గా అందజేస్తూ ఉంది. ఇది తట్టుకోలేక బురద జల్లే ప్రక్రియలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చేయాలి? ప్రజలే తెలుసుకుంటారండి. ఇప్పుడు నేను చెప్పింది నిజం ఉంది కాబట్టి నేను చెప్పాను. నిజం ఏంటో అబద్ధం ఏంటో జగన్మోహన్ గారు ఏంటో ప్రజలకు అర్థమయ్యేది అవమట్టే కదా. మరి అడ్రస్ లేకుండా చేశారు ఆ పార్టీని. 11 సీట్లు అంటే మరి అసలు అడ్రస్ ఉండట్టే ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎలా అంటాడో, చింతమనేని ప్రభాకర్ ఎలా అంటాడో, ఇంకొకళ్ళు మంత్రులు ఎలా అంటాడో, జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందో తెలుసుకోమట్టేగా. మునుపు ఏదో ఆయన ఇంద్రుడు చంద్రుడు చేస్తారని గతంలో ఏదో ఆశపడి తప్పుడు రాంగ్ డిసైడ్ తీసుకున్నారు. ఈ 5 ఏళ్ళు రోడ్లు లేవు, అసలు ఎదుగు లేదు, బొదుగు లేదు, ఒక మంచి లేదు. పోలవరం కానీ రాజధాని 3 రాజధానులని అదే జనాలని ఆందోళన చెందించాడు. అసలు అవన్నీ కూడా మన ఒక రాష్ట్రానికి 3 రాజధానులు, ఎన్ని రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి ఉందా మనకి ఈ దుర్ఘటన? 3 రాజధాని, ఒక రాజధానికి దిక్కు లేదు, 3 రాజధానులు అంటాం. ఏదో నమ్మారు ప్రజలు, మోసపోయారు. చెప్తూ కొట్టినట్టు మళ్ళీ ఆయన అడ్రస్ లేకుండా చేసి ఈ కూటమి ప్రభుత్వం కావాలనుకుని ప్రజలు కళ్ళు తెరిపించారు. వాళ్ళకి ఎవరికి తెరిపించారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కళ్ళు తెరిపించారు. నువ్వు చేసింది రాంగ్రా బాబు, మేము ఏదో నువ్వు చేస్తాం. అందరూ ఒక రూట్ బాగుందండి, ఒక రోడ్డు ఏమన్నా ఒక తట్ట మట్టిపోయాలి. మాది ఏలూరు పెదపాడు. నా వయసు వచ్చిన కానీ అసలు నా ఊహ వచ్చాక ఈ రోడ్డు ఎలా లేదు ఇప్పుడు.
ఆయన 5 ఏళ్ల పరిపాలన ఉన్నంత ఎప్పుడూ లేదు. మాకు చాలా బాగుండేది ఏలూరు పాటు. అలాంటిది జంక్షన్ వెళ్ళాలంటే మేము ఏలూరు వెళ్ళి జంక్షన్ వెళ్తున్నాం. అలా ఉంటుంది తోటగూడెం కాడి నుంచి పెరికేడు వెళ్ళాలంటే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చపోమట్టుగా తిరస్కరించి 11 సీట్లకి తెచ్చారు. పక్ష హోదా కూడా లేకుండా ఏమంటే పక్ష హోదా కూడా లేదు కదా. మరి అది చెప్తున్నా, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అది ప్రజల్లో నిలువు దోపిడీ చేసేసాడు. గవర్నమెంట్ ఆస్తులు ఇది తెలియదు కొంతమందికి. ఏదో డబ్బులు ఇస్తున్నాడు మంచివాడు అనుకున్నారు, కానీ అసలు ఈ ఎదుగుదల ఉందా చెప్పండి? ఎదుగుదల లేదు. రాబోయే యువతరానికి ఫ్యూచర్ లేదు. ఒక కంపెనీ లేదు. ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఉండాయో కియా కారు కొంటే అనంతపల్లిలో కూడా అందరినీ వాళ్ళు బెదిరించి డబ్బులు అడుగుతున్నారని చేసి వాళ్ళని బెదరగొట్టారు. రైస్ మిల్లు కూడా చాలా మోసాలు జరిగినాయి ఎన్నో. అందరూ కళ్ళు తెరుచుకున్నారు సార్. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది పూర్తి నిర్మలంగా పడుకుంటున్నారు. పెన్షన్ ఒకటి 4,000 పెన్షన్ అంటే వాళ్ళు 2 ఎకరాలు రైతుకు ఇచ్చినట్టే. మన చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు సొంత చేను ఉండేవాడు కూడా అంత ఆదాయం రాదు. 48,000 సంవత్సరానికి. అసలు ఎవరి మీద ఆధారపడగల పెన్షన్ మీద బతికే పేరెంట్స్ వృద్ధులు పిల్లలు చూసినా చూడకపోయినా చంద్రబాబు నాయుడే అందరికీ కన్న కొడుకుగా ఆప్తుడుగా. నిజంగా ఆయన ఎన్ని సంవత్సరాలు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలి. అలాగే ఆయన పేరు నిలబడతాకి ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పినట్టుగానే రాత్రి అనక పగలనక కృషి చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింద స్థాయి ఉద్యోగులు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్ ఏంటి ఏ డిపార్ట్మెంటు కూడా బాధ్యతగా వహించి టైం టు రావటం, డ్యూటీలు పర్ఫెక్ట్గా చేయటం, గవర్నమెంట్కి అనుకూలంగా నడక ఏ తేడా ఉండవు. ఊరికి పై నుంచి ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడులాగా నువ్వు వెళ్తే లంచాలు తీసుకొని మేము చేస్తాను దిక్కునుగా చెప్పు అట్లా సమస్య లేదు. అసలు అందుకే ప్రజలు కావాలనుకుంది మన కూటమి ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా హెల్ప్ చేశాడు. ఉంది వాళ్ళు మనం ఒక పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, మోడీ ఏంటి అందరూ కలిశారు కాబట్టి ఈ 5 ఏళ్ళ పరిపాలన రాబోయే కాలం కాపాడుకోగలిగి ఇంకా కూడా చాలా బాగుంటుంది. బోర్డు నిజంగా మన రాజధాని అయిపోతే బోర్డు ఉద్యోగాలు పిల్లలకి అది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. అదే ఆశతో ఆయన నమ్ముకున్నారు. మా జందూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని, ఆయన్ని, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ దేశాన్ని ఎంతో డెవలప్ చేస్తారని ప్రజలు మనసు నిండుగా ఆశతో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్ సార్ చెప్పండి. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి రావాలని అందరూ చిత్తశుద్ధితో బాగా కష్టపడి పనిచేశారు. గుత్తా అనిలు, బొప్పుడు కాశీబాబు, బొప్పన బాబుజీ గారు, కాకరాల రామకృష్ణ ప్రసాద్ గారు, వాళ్ళందరి అనుమానాలు మేము ఉండి ఊరంతా తిరిగి ప్రచారాలు చేసి తెలుగుదేశం ఉంటే మనకి భవిష్యత్తు ఉంది, ఇది ఉందని నచ్చజెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా కృషి చేసి కూటమి కావాలని మనస్ఫూర్తిగా అందరికీ ఎక్స్ప్రెస్ చేసి బస్సు ఫ్రీ, మన పెన్షన్లో 4,000 ఇస్తారు, మనకి గ్యాస్ బండ్లు ఇస్తారు, అయ్యని ఇయ్యని అన్ని ప్రజలకు తెలియపరిచి బాగా ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు అందరూ కూడా ప్రచారాలు చేసి కూటమిని వెలుగులోకి తెచ్చుకుని ఆనందంగా ఉండడం ప్రజలు. అది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్.